శివాయ గురవే నమః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈరోజు వీడియోలో మనం శరభేశ్వరుడు ఈ యొక్క శరభ అవతారం చాలా గొప్పది. శివుని యొక్క అన్ని అవతారాలలో శరభ అవతారం చాలా తీవ్రమైనది, ఉగ్రమైనది, ఎంతో తొందరగా ప్రసన్నం అయ్యేటటువంటి అవతారంగా కూడా చెప్తారు. ఈ యొక్క అవతారం ఆవిర్భావం చాలా కథలున్నాయి. వీటిలో మనం చూసినట్లయితే ప్రత్యేకించి ఈ అవతారం తీవ్రమైనటువంటి సమస్యలని, ఘోరమైనటువంటి దుఃఖాలని, కష్టాలని, శత్రు సమస్యలని, ఇలా అనేక రకమైనటువంటి ప్రయోగ బాధలని కూడా చాలా తేలికగా నివారించేటటువంటి దివ్యమంగళమైనటువంటి స్వరూపం ఈ యొక్క అవతారం. ఈ యొక్క శరభుని ఉపాసన చేసే వారికి ఎందులోనూ అపజయం ఉండదు. అంతటి తీవ్రవంతమైనటువంటి స్వరూపంగా శరభ అవతారాన్ని చెప్తారు. ఇది ఒక గొప్పదైనటువంటి విద్యగా కూడా చెప్తారు. ఈ విద్య ఎవరైతే చేస్తారో వారికి ఎందులోనూ ఎదురు ఉండదు. అతని పైన ఎటువంటి ప్రయోగము పనిచేయదు. ఎందుకంటే అన్ని అవతారాలకు అతీతమైనటువంటి అవతారం శరభ అవతారం. అంత ఉగ్రమైనది, తీవ్రమైనది. ఈ యొక్క శరభున్నే కుడి ఎడమ రెక్కలయందు అమ్మవారైనటువంటి వారాహిమాత, అలాగే మరొక పక్క సింహి అయినటువంటి ప్రత్యంగిరాదేవి, వీరిద్దరూ ఈయన యొక్క రెక్కల్ని ఆశ్రయించి ఉంటారు, ఈయనని ఆశ్రయించి ఉంటారు. అలాగే ఈయన యొక్క మరొక శక్తి ఏమిటి అంటే, ఆ యొక్క నరసింహస్వామితో వివాదం అయిపోయిన పిదప నరసింహుడు కూడా తర్వాతకి తన యొక్క తేజస్సును ఆ శరభునిలోకి తీసుకొని వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు ఏవి మనం గొప్పగా చెప్తూ ఉన్నామో ఆ గొప్పవన్నీ ఆయనలోకి అమరిపోతాయి. అంటే చివరగా అన్ని తానే అయ్యి అన్ని శక్తులు తనలోనే ఈవిడుచుకున్నటువంటి దివ్యమంగళ విగ్రహంగా శరభుడు మనకు చెప్పడం జరుగుతుంది. శరభుడు నరసింహస్వామితో తలపడతాడు. ఇదొక మనం బయట చూడడానికి ఇదేంటండి ఇద్దరు కొట్టుకున్నారు అనుకుంటాం, కానీ అలా కాదు. ఒకానొకప్పుడు దేవతలకు ఒక రకమైనటువంటి సందిగ్ధత ఏర్పడుతుంది అనమాట. ఇందులో ఎవరు గొప్ప, అలా ఇలా అని కొన్ని ఉంటాయి. అలాంటి భేదాలు వచ్చినప్పుడు బ్రహ్మదేవునితో సహా కూడా ఇలాంటి మాయలో పడిపోయినప్పుడు ఈ శివకేశవులు ఆడేటటువంటి ఒక జగన్నాటకం అనవచ్చు మనం. అలాంటి నాటకమే జరుగుతుంది. ఆ తర్వాతకి బ్రహ్మదేవునికి స్ఫురణ కలుగుతుంది. అరే ఎంత పని చేశారా మీరు, వారిలో భేదాలు ఏమిటి అని అందరూ దేవతలు వచ్చి ఈ స్వామివారిని ఇద్దరిని ప్రార్థిస్తారు. ఇద్దరిని ప్రార్థించినప్పుడు ఓహో మా పిల్లలకు బుద్ధి వచ్చిందిగా అంటూ ఈ శరభునిలోకి మళ్ళీ నరసింహస్వామి వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు. నిజం మాత్రం ఏమిటంటే రెండూ ఎప్పటికీ వేరు కావు. ఇది మనం గ్రహించవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయం. ఎంత తీవ్రమైన ఉగ్రమైన అవతారమైనా సరే దాని యొక్క ధ్యేయం భక్తుల్ని రక్షించడం. అదే దేవతల ఆపదలో ఉంటే రాక్షసులను సంహరించడం కోసం అవతారం తీసుకుంటాడు పరమేశ్వరుడు. ఏదైనా భక్తులు ఆపదలో ఉండి పిలిస్తే వారిని రక్షించడం కోసం మరొక అవతారాన్ని తీసుకుంటాడు పరమేశ్వరుడు. ఇలా ఏది చేసినా లోక కళ్యాణం కోసమే, అంతేకాని వారిలో వారు తగువులు పెట్టుకోవడానికి మాత్రం ఎప్పటికీ కాదు. ఎందుకంటే ఉన్నది ఒకటే పరబ్రహ్మం. ఆ యొక్క రూపమే మనం ఎలా ఉంటుందంటే ఒక చేతితో ఒక చేతిని కొట్టుకున్నట్టుగా ఉంటుంది. ఏ చేతికి నొప్పి కలుగుతుంది అంటే, ఏ చేతికి దెబ్బ తాగినా చివరిగా కలిగేది మన యొక్క ఆత్మ, మన యొక్క మనస్సు, మన యొక్క బుద్ధితో నిండినటువంటి శరీరానికి, అంతే కదా. అలాగే పరమేశ్వరుడు కూడా అంతే. తాను ఇన్ని రూపాలతో ఉన్నప్పుడు తానే ఒక ఆట ఆడుతాడు. ఆటలో తాను ఓడిపోతూ ఉంటాడు, ఒక చోట తాను గెలుస్తూ ఉంటాడు. అలా చివరిగా భగవంతుణ్ణి ఓడించేది ఒక భక్తి మాత్రమే. అందుకే మీరు చూడండి, భక్తికి లొంగి ఎన్నిసార్లు ఓడిపోయాడో పరమేశ్వరుడు భక్తుల వద్ద. తాను ఇచ్చిన మాట కూడా తప్పిన రోజులు ఉన్నాయి. అంటే భక్తికి లొంగి అలా ఉంటుందన్నమాట. భీష్ముడు అలాగే కదా చేసింది. కృష్ణ పరమాత్మని చక్రం పట్టని వాని చేత పట్టిస్తానని ప్రతిజ్ఞ చేసి పరమేశ్వరుని యొక్క ప్రతిజ్ఞని కూడా తన యొక్క నాకుంది, నా భక్తి చేత నిరూపిస్తాను భగవంతుడు దేనికి లొంగుతాడో చూడు అని తన చేత కూడా చక్రాన్ని పట్టించినాడు. అలాగే శివుడు కూడా ఎన్నోసార్లు కఠినంగా ఉండి కూడా వీని పరీక్షించాలని కఠినంగా భక్తుల పట్ల ఉండి కూడా ఆ భక్తికి తాను కరిగిపోయి తనను తాను మరిచి ఎన్నోసార్లు తన కిందికి దిగి వచ్చి ఆ భక్తులకు లొంగిపోయి దర్శనాలు ఇవ్వడం, కోరికలు తీర్చడం, ఇలాంటివి ఎన్నో జరిగాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, పరమేశ్వరుడు కేవలం భక్తికే లొంగుతాడు. ఇది ఏ నిత్యం, ఇది ఏ సత్యం. కావున శరభ అవతారం గురించి తెలుసుకుందాం మనం. ఈ యొక్క శరభుడు త్వరగా ప్రీతిని చెందేది మనకు తంత్రంలో చెప్పినటువంటి విధానంలో చూసినట్లయితే, ఎవరైతే ఎన్ని మంత్రాలు శరభునికి సంబంధించినటువంటి మంత్రాలు సాధన చేసినా లేకపోతే ఏ విధమైనటువంటి ప్రయోగాలు చేసినప్పటికీ కూడా శరభుడు మాత్రం ప్రత్యేకించి ఈ యొక్క శరభ అష్టకానికి తొందరగా ప్రసన్నుడవుతాడు అని మనకు పెద్దలు చెప్పడం జరిగింది. శరభ అష్టకం ఎవరైతే శరభుని ఉపాసన చేస్తారో వారు ఖచ్చితంగా చేయవలసినటువంటి గొప్పదైనటువంటి అష్టకం. ఈ అష్టకాన్ని ఎవరైతే ఉపాసన చేస్తారో వారి పట్ల శరభుడు ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటాడు. ఆయన ప్రసన్నంగా ఉంటే ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఇక ఆ వ్యక్తిని ఎవరు ఏమీ చేయలేరని కదా దాని అర్థం. ఇప్పుడు మనం ఆ యొక్క శరభుని
అష్టకాన్ని తెలుసుకుందాం. దీనికి ఋషి చందో దేవతలు అంగన్యాసాలు మనకు మంత్రం విద్యలో ఉన్నవారైతే అంగన్యాస కరన్యాసాలు చేయవచ్చు. లేదు అనుకునేవారు ఆ యొక్క శరభేశ్వరునికి, ఆ పరమేశ్వరునికి నమస్కారం చేసి ధ్యాన శ్లోకాన్ని ఒక్కమారు స్మరించి ఈ యొక్క శరభాష్టకాన్ని ప్రారంభించవచ్చు. జ్వలన కుటిలకేశం సూర్య చంద్రాగ్ని నేత్రం నిశితతర నకాఘ్రోద్భూత హేమాపి దేహం శరభమద మునీంద్రై సేవ్యమానం సీతాంగం ప్రణత భయం వినాశం భావయోత్ పక్షిరాజం. ఇది ధ్యాన శ్లోకం. ఇప్పుడు మనం శరభ అష్టకాన్ని, దివ్యమైనటువంటి ఈ యొక్క స్తోత్ర రాజాన్ని, అష్టక రాజాన్ని నేర్చుకుందాం. దేవాది దేవాయ జగన్మయాయ శివాయ నాలీక నిభావనాయ శర్వాయ భీష్మాయ శరాధిపాయ నమోస్తు తుభ్యం శరభేశ్వరాయ హరాయ భీమాయ హరిప్రియాయ భవాయ శాంతాయ పరాతరాయ మృఢాయ రుద్రాయ విలోచనాయ నమోస్తు తుభ్యం శరభేశ్వరాయ సీతాంశు చూడాయ దిగంబరాయ సృష్టిస్థితి ధ్వంసన కారణాయ జటాకలాపాయ జితేంద్రియాయ నమోస్తు తుభ్యం శరభేశ్వరాయ కలంక కంఠాయ భవాంతకాయ కపాల శూలాత్మకరాంభుజాయ భుజంగభూషాయ పురాంతకాయ నమోస్తు తుభ్యం శరభేశ్వరాయ శమాది షట్కాయ యమాంతకాయ యమాది యోగాష్టక సిద్ధిదాయ ఉమాధినాదాయ పురాతనాయ నమోస్తు తుభ్యం శరభేశ్వరాయ కృష్ణాది పాశాష్టక వర్జితాయ ఖలీక్నుత స్మత్వాది పూర్వఘాయ గుణాదిహీనాయ గుణాయయాయ నమోస్తు తుభ్యం శరభేశ్వరాయ కాలాయ వేదామృత కంధలాయ కళ్యాణ కౌతూహల కారణాయ గుణాదిహీనాయ గుణత్రయాయ నమోస్తు తుభ్యం శరభేశ్వరాయ పంచాననాయ నిలభాస్కరాయ పంచాశధర్ణాద్య పరాక్షరాయ పంచాక్షరేషాయ జగద్ధితాయ నమోస్తు తుభ్యం శరభేశ్వరాయ. ఇది మనకు శరభేశ్వరుని యొక్క అష్టకం. దీని ఉపాసన విధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యొక్క అష్టకాన్ని నిష్టగా చేయాలి అని అనుకునేవారు శరభేశ్వరుని యొక్క ఒక చిత్రుని మీ ముందు ఉంచుకొని యథావిధిగా పంచోపచార పూజ చేసి ఈ శరభుని యొక్క అష్టకాన్ని ప్రతిరోజు ఒక సమయానికి, ఏదైనా ఒక సమయానికి ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు నిష్టగా ఆ స్వామివారి ముందు నేను చెప్పాను పంచోపచార దీపం, ధూపం, నైవేద్యం ఇలా మీకు తోచినటువంటి ఏదైనా నైవేద్యాన్ని సమర్పించడం, పానకం కానీ లేదా వడలంటూ ఉంటాం కదా అలాంటివి, లేదా పులిహోర, మీ చేతన ఏదైనా మీకు ఏది సాధ్యమవుతుందో మీ శక్తిని బట్టి ఆ స్వామివారికి నైవేద్యం పెట్టడం, ఈ విధంగా చేస్తూ మీరు భక్తితో ఈ యొక్క శరభాష్టకాన్ని 11 మార్లు ప్రతిరోజు సాధన చేయవచ్చు. ఇలా ఒక దీక్షగా కొన్ని రోజులు మేము చేస్తాను ఈశ్వర అని సంకల్పం చెప్పుకొని ఆ విధంగా మీరు చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఇంకా మాకు ఫలితం రావాలి అనుకునేవారు త్రిసంధ్య పటే నిత్యం అంటూ ఉంటాం. ప్రతి స్తోత్రానికి 3 సంధ్యల యందు ఎవరైతే శుచిగా శుభ్రంగా ఏదైనా ఒక స్తోత్రాన్ని పారాయణ చేస్తే వారికి దాని యొక్క ఫలితం చాలా త్వరగా వస్తుంది మనకు ఋషులు చెప్తూ ఉంటారు. త్రిసంధ్యలయందు సంధ్య ఎప్పుడైతే వస్తుందో ఆ సంధ్యలయందు ఏదైనా విద్యకు పట్టు ఎక్కువగా ఉంటుంది, చాలా తొందరగా ఈశ్వరుడు కూడా ప్రసన్నుడవుతాడు అని చెప్తారు. అందులో కూడా శివ సంబంధమైనటువంటి స్తోత్రాలు ఇంకా తొందరగా శక్తిని ఇస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని మీరు గమనించవలసి ఉంటుంది. ఈ శరభాష్టకాన్ని ఉదయం కానీ సాయంత్రం కానీ మీ శక్తి కొద్దీ ఇది ఎలా ఉంటుంది అంటే నియమాలు మనకు సమస్యని బట్టి మనకు వచ్చే ఫలితాన్ని మనం తొందరగా పొందాలి అనుకుంటే నియమాలు ఎక్కువగా పెట్టుకోవాలి, నిష్టగా చేయాలి. లేదు నాకు పర్వాలేదు స్వామి అనుగ్రహం ఉంటే చాలు అనుకునేవారు రోజు ఇలా చేస్తాం స్వామి మేము అనుకునేవారు ప్రతిరోజు ఒక 3 సార్లు కానీ కనీసం ఒక్కసారైనా సరే ఆ ఈశ్వరుని ముందు భక్తిగా నిలబడి కూర్చొని మీరు ఈ యొక్క శరభాష్టకాన్ని మనస్ఫూర్తిగా పారాయణ చేసి స్వామివారికి ఒక నమస్కారం చేసి మీ యొక్క పనులు మీరు చేసుకోవచ్చు. పలానా కార్యం కావాలి అని ప్రత్యేకించి సంకల్పం ఏమైనా ఉంటే, లేదా ఏదైనా శత్రు బాధలతో మిమ్మల్ని చాలా మంది ఇలా ఇబ్బంది పెడుతున్నారండి కొంతమంది అనుకునేవారు, లేదా ఏదైనా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్య ఉన్నా, లేదా ఏమైనా ప్రయోగ బాధలు కానీ, ఇంట్లో అశాంతి కానీ, ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటూ ఉంటాయి. అలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ యొక్క పారాయణని మీరు నిష్టగా చేయండి. కొన్ని నియమాలు పెట్టుకొని మీకు చేయగలిగేటటువంటి నియమాలు. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఎవరి శక్తి వారిది. మీ శక్తికి తగ్గట్టుగా మీరు నియమాలని అమర్చుకొని 21 రోజులు కానీ 41 రోజులు కానీ ఇలా నియమం పెట్టుకొని శ్రద్ధతో ఆ యొక్క శరభాష్టకాన్ని పారాయణ చేయండి. లేదండి మాకు ఇంకా ఘోరమైనటువంటి సమస్యలు ఉన్నాయి అనుకునేవారు ఏకాసనంలో 108 సార్లు పారాయణ చేసే విధానం ఇలా కూడా చేయవచ్చు. అలా మీ శక్తిని బట్టి చేయండి. సహజంగా ఒక 11 మార్లు
మార్లు మీరు చేయగలిగితే మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. ఒక 11 మార్లు చేసి ఆ శరభునికి నమస్కారం చేయవలసి ఉంటుంది. లేదా శివుని చిత్రం ఉన్న శివునికి కూడా నమస్కారం చేయవచ్చు. నీకు దగ్గరలో శివాలయం ఉన్నట్లయితే ఆలయానికి వెళ్ళవచ్చు, ఆలయంలో చేయవచ్చు. భైరవాలయం కానీ, వీరభద్రాలయం కానీ, ఇలా ఏదైనా ఆలయాలు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి అక్కడ పారాయణ చేయవచ్చు. ఇంట్లో కూర్చునేవారు ఇంట్లోనే ఆ యొక్క చిత్రం ఎదురుగా ఉంచుకొని ఆయనకు మనస్ఫూర్తిగా మీ మనస్సులో పలానా సమస్య ఉంది స్వామి, నాకు ఈ సమస్య నుంచి మీరు నన్ను రక్షించండి, నేను మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను అని స్వామి వారికి సంకల్పంలో చెప్పి సమస్య చెప్పుకొని దీని నుంచి నన్ను రక్షించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను అంటూ మీరు ప్రార్థన చేసి తదనంతరం ఈ యొక్క అష్టకాన్ని మీరు మనస్ఫూర్తిగా పారాయణ చేయండి. ఆ స్వామికి చెప్పుకోండి మనస్సులో, స్వామి నన్ను ఉద్ధరించండి మీరు అని. ఖచ్చితంగా మీకు చక్కటి ఫలితం ఉంటుంది. మరొక వీడియోలో నేను మీకు మరొక చక్కటి సాధనా విధానాన్ని అందిస్తాను.